హాయ్ ఫ్రెండ్స్, మీ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ వాసు. ఇప్పుడు మీకు చేయించింది ఏంటంటే ప్రికాషన్స్ బాగా పాటించుకోండి, చేతికి తడి లేకుండా ఉండండి. హోమ్ థియేటర్ అండి, సోనీ కంపెనీ హెచ్డి RG3 600 అన్బాక్సింగ్ అండ్ మనకి ఇంట్లోనే అది హోమ్ థియేటర్ ఎలా ఫిట్ చేసుకుంటే బాగుంటుంది, సౌండ్ ఎలా వస్తుంది అని చూపించడం అండి వీడియో మాత్రం. ఇది సౌండ్ బార్ అండి, ఇది మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా దీని ద్వారా వస్తుంది. బ్యాక్ సైడ్ హోమ్ థియేటర్ ఇదేంటి చూడండి, గ్రీన్ కలర్, ఆరెంజ్, వైట్, గ్రే, బ్లూ కలర్లు ఉన్నాయి. అది స్పీకర్లు వేండి అవుట్పుట్ పాయింట్లు అండి అవి. చూడండి ఇది బార్, ఇది ఇప్పుడు ముందు చూపించాను కదా బారు, గ్రీన్, రెడ్, వైట్. దానికి పిన్ ఉంటుందండి, స్మూత్గా పట్టుకొని ఫిట్ చేయాలండి. చూడండి మీకు పెట్టి చూపిస్తున్నాను. అది గ్రీన్ చూడండి, గ్రీన్ పిన్ ఉంది కదా, అది జాగ్రత్తగా స్మూత్గా హ్యాండిల్ చేసి ఆ పిన్ దేనికి అమరుస్తుందో దానికి అమర్చాలండి. ఫస్ట్ వన్కి వస్తుందండి చూడండి, అది చూడండి ఫిట్ చేశాను. స్మూత్గా లోపలికి పెట్టండి. తర్వాత నెక్స్ట్ వన్ జాగ్రత్తగా, నెక్స్ట్ వన్ రెడ్ కలర్ అండి, మెల్లిగా పెట్టండి. తర్వాత వన్ వైట్ అండి, వైట్ కలర్. చూడండి మూడు ఫిట్ చేశారు కదా. తర్వాత చూడండి కనెక్షన్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మాత్రం ఇందులో మాత్రం పాయింట్ రాకూడదు. ఇది సౌండ్ బార్లు అండి ఇవి. రైట్ సైడ్ అండి చూడండి, సౌండ్ బార్ సరౌండ్ రైట్ అంటే రైట్ సైడ్ పిన్ వస్తుంది అండి. అది రైట్ సైడ్ అంటే మనకి ఇంటికి హాల్లో బిగించినప్పుడు రైట్ సైడ్ పెట్టుకోవాలి. అది ఇది సరౌండర్ బాక్స్ అండి, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, లెఫ్ట్. అంటే మనకి చెవులు ఎలా ఉన్నాయో చెవులకి సరౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడానికి దాని పిన్నులు అండి ఇవి. బ్లూ కలర్, గ్రే కలర్లో ఉంది కదా, బాగా గమనించండి. అది ఆ రెండు పిన్లు కూడా దాని పక్కన ముందు మూడు బిగించాం కదా, ఆ మూడిట్లకి దానికి రావాలండి అవి. చూడండి మళ్ళీ ఫిట్ చేస్తున్నాను. అది ఫస్ట్ వన్ గ్రే కలర్లో ఉంది, చూడండి మళ్ళీ ఫిట్ చేస్తాను. ఇది హోమ్ థియేటర్ బ్యాక్ సైడ్ రావాలండి మొత్తం అంతా ఇది. తర్వాత బ్లూ కలర్ అండి, చూడండి అలా ఫిట్ చేశాను. మొత్తం అన్ని పాయింట్లు స్పీకర్లు అన్నీ 3 + 2 5 5.1 అంటారండి దీన్ని, హోమ్ థియేటర్ని. లెగ్ పిన్ ఫిట్ చేశానండి చూడండి, పవర్కి బాక్స్కి. చూడండి వాల్కి ఎలా ఫిట్ చేశాను అంటే ఒక ఇంటికి మనం ఎలాగ ఉడుచుకుంటే దాని సౌండ్ ఉపయోగం కూడా మీకు చూపిస్తున్నానండి నేను. చూడండి అది హోమ్ థియేటరు, సబ్వేర్ బాక్స్, నెక్స్ట్ అవి ఫ్రంట్కి ఉన్నాయి. ఫ్రంట్కి సరౌండర్ బాక్స్ రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉందండి. మన ఇంటికి చిన్న సైజు హోల్స్ చేసుకొని మీకులే అమర్చుకొని ఫిట్ చేసుకోవచ్చండి స్పీకర్లో. ఇది హోమ్ థియేటర్ బాక్స్ చూసారు కదండి, పవర్ బటన్, అది ఇన్పుట్ బటన్, ఆప్షన్లు అన్నీ మార్చుకోవడం, USB పిన్, అది వాల్యూమ్ బటన్, అప్ డౌన్ అండి. అది ఇది నాస్కిరమ్ అని బ్లూటూత్ ఆప్షన్లోని మనకు మొబైల్ పెడితే ఆటోమేటిక్ బ్లూటూత్ ఆప్షన్ వస్తుంది, అది మాట. చూడండి ఒకసారి నేను మాన్యువల్గా ఆన్ చేస్తున్నాను. ఆన్ అయింది. లెస్ దెన్ మొత్తం అన్ని ఆప్షన్ తీసుకుంటుంది. మొత్తం బ్లూటూత్, USB అన్ని మోడ్లు కూడా వస్తాయండి. చూడండి ఇన్పుట్ ఫస్ట్ మీకు అనలాగ్ అంటే టీవీ ఆప్షన్, బ్లూటూత్ అంటే BT అంటే బ్లూటూత్ అండి. బ్లూటూత్ ఆప్షన్ మీకు చూపిస్తాను. అది సౌండ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అండి. అడ్జస్ట్మెంట్ మాట, వాల్యూమ్ అది అలా పవర్ ఆపుతున్నా చూడండి. మాన్యువల్గా ఆపరేటింగ్ కూడా చేయొచ్చు ఇది, బట్ దీనికి రిమోట్ కూడా ఉంటుంది. రిమోట్తో కూడా మీకు ఆపరేటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. రిమోట్ అండి, పైన ఇన్పుట్ ఉంది కదా, అది ఆప్షన్లు అండి. USB ఆప్షను, BT బ్లూటూత్ ఆప్షను, అనలాగ్ అంటే మన 3.5 జాక్ పిన్ ఉంటుంది కదండి, మొబైల్ పిన్,
మొత్తం ఆల్ ఆప్షన్స్ ఉంటాయి. సౌండ్ అడ్జస్ట్మెంట్ అండి. SWG ఉంది కదండి, అది సరౌండ్. అంటే మనకి ఆ సాంగ్ ఆ వీడియో వచ్చిన బట్టి దానికి అడ్జస్ట్మెంట్ 1 to 12 వరకు ఉంటాయండి నెంబర్స్. అది ఫీల్డ్ అండి. అంటే సౌండ్ సిస్టమ్ అంటే ఆటో ఆప్షన్లో పెట్టుకోవచ్చు. నైట్ మోడ్ అంటే మీడియం వాల్యూ వస్తుందండి. అది రైట్ టు లెఫ్ట్ అండ్ సాంగ్కి. చూడండి, రిమోట్తో ఆపరేటింగ్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, గ్రీన్ కలర్ వచ్చి చేస్తున్నాను. చూడండి, బటన్ ఆన్ చేశాను. బటన్ ఆన్ అయ్యింది చూడండి రిమోట్తోనే ఆపరేటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా మీకు ఆపరేటింగ్ అంతా చూపిస్తాను. తర్వాత మొన్న ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తానండి. ఇది మీకు ఇప్పుడు చూడలేదు కూడా, అన్బాక్సింగ్గా వీడియో చూసారు. చూడండి, 4 గిట్లకి పెట్టాను కదండి. ఈ కేబుల్ కూడా మీకు దేనికి చూపిస్తున్నానంటే, మన 3.5 జాక్ పిన్ ఉంది కదండి, ఫోన్ యూజ్ చేస్తాం, ఛార్జర్కి, ఇయర్ ఫోన్స్ కదండి. సో ఆ టైప్ లాంటిదే, కానీ కంపెనీ తీసుకోండి. సోనీ కంపెనీ, సామ్సంగ్ మంచి కంపెనీ తీసుకోండి. చీప్ అండ్ బెస్ట్ కానీ ఉంటాయి కానీ, బట్ మినిమం క్వాలిటీ అయితే నెంబర్ 1 తీసుకోండి. చూడండి, కింద చూడండి, HMB కేబుల్ ఆ కేబుల్ పక్కన ఉంది కదండి, దాని పక్కన ఫిట్ చేయాలి మళ్ళీగా. అది మనం తీసుకోలేండి. హోమ్ థియేటర్తో మాట కంపెనీ వాడు ఎవడు మనం తీసుకోలేదు. చూడండి, మొత్తం ఇంటికి హౌస్ వైరింగ్ లాగా మొత్తం బాక్స్లో ఎలా సెట్ చేశాను. ఫస్ట్ మీకు బ్లూటూత్ ఆప్షన్ చెప్తాను. చూడండి, హోమ్ థియేటర్లో బ్లూటూత్ ఆన్ చేశాను కదా, మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తాం. సో బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత చూడండి, డన్ చేశాను. బట్ ఏంటంటే అది నొక్కిన వెంటనే మనకి HDRT3 అని రావాలి. వచ్చిందండి, దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే సో మనం బ్యాక్ వచ్చి మొబైల్లోని మ్యూజిక్ యాప్లోకి వెళ్తాం. మ్యూజిక్ యాప్ క్లిక్ చేస్తామండి. తర్వాత మనకు ఫైల్లోని ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ మనం వినొచ్చండి. అది మాట. ఇది బ్లూటూత్ ఆప్షన్ రన్నింగ్ అయిపోతుంది. చూడండి, ఇంకా నెక్స్ట్ మనం ప్రతి సాంగ్ ఇన్పుట్ అవుట్పుట్ అన్నీ మార్చుకోవచ్చు. ఇది BT అంటే బ్లూటూత్ ఆప్షన్ అండి. నెక్స్ట్ USB ఆప్షన్ కూడా చూపిస్తాను. యూఎస్బికి మనం USB పెట్టి కనెక్ట్ చేసామంటే దానివల్ల ఆప్షన్ అండి. USB ఆన్ చేసినా రాదు, ఎందుకంటే దానికి మనం సోనీ సెంటర్ అనే యాప్ ఉంటుందని డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్ ద్వారా ఇది ఓపెన్ అవుతుందండి. చూడండి, బట్ ఇప్పుడు రన్నింగ్లో ఉంటుంది మొత్తం పాట, దీన్ని అన్నీ వస్తాయి. ఎందుకంటే యూఎస్బికి దానికి సంబంధించి ఇందులో వీడియోస్ అవి ఉంటాయి కాబట్టి వెంటనే డైరెక్ట్ అవ్వదండి. డైరెక్ట్ అవ్వకపోవడం వల్ల మనం సోనీ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్ బ్లూటూత్ ఆప్షన్లకు మారి మనకు పాటలు వస్తాయండి. అది మాట. సో మీకు బ్లూటూత్ ఆప్షన్ చెప్పాను, USB ఆప్షన్ చెప్పాను. ఈ అనలాగ్ అంటే మన 3.5 జాక్ పిన్ అండి, మొబైల్ జాక్ పిన్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఆల్రెడీ మీకు కనెక్ట్ చేసి చూపించాను హోమ్ థియేటర్ కింద అక్కడ. బట్ దీనికి చూడండి, ఇన్పుట్ అటు సైడ్ అవుట్పుట్ మొబైల్కి పిచ్చానండి. చూడండి, మళ్ళీ సేమ్ దానిలాగే ఇది బ్లూటూత్ ఆప్షన్ ఏమి నొక్కలేదండి, డైరెక్ట్గా జాక్ పిన్ ద్వారా ఆప్షన్లోకి వెళ్తాం, వస్తుందండి సాంగ్. చూడండి, ఇలా మనం అలా ఫిట్ చేసుకుని ఉంటే మొత్తం మనకు హోమ్ థియేటర్ మొత్తం దీనివల్ల మొత్తం సౌండ్ సిస్టమ్ మొత్తం మనకి తెలుస్తుందండి, సోనీ కంపెనీ హోమ్ థియేటర్. నెక్స్ట్ వీడియో మీకు అండ్ హోమ్ థియేటర్ టు టీవీ కనెక్షన్ కూడా నేర్పిస్తాను. ఆ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ముందుకు ఇలా చాలా మంచి వీడియోస్ వస్తాయి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా జెంట్స్ అండ్ లేడీస్ అందరూ జాగ్రత్తగా చేసుకోవచ్చండి హౌస్ పర్పస్.